నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 4/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 5:41, తిథి తదియ మధ్యాహ్నం 1:10 వరకు, నక్షత్రం పూర్వషాఢ సాయంత్రం 5:15 వరకు, యోగం గండ మధ్యాహ్నం 1:57 వరకు, కరణము గరజ మధ్యాహ్నం 1:10 వరకు, వాణిజ్య రాత్రి తెల్లవారుజాము 1:02 వరకు, రావుకాలం మధ్యాహ్నం 12:07 నుంచి 1:30 వరకు, గుళికకాలం ఉదయం 10:43 నుంచి 12:07 వరకు, యమగండం ఉదయం 7:56 నుంచి 9:19 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:44 నుంచి 12:29 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:20 నుంచి 1:58 వరకు, వర్జన్ రాత్రి తెల్లవారుజాము 1:19 నుంచి 2:55 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. అమ్మ, మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించి కానీ, లేకపోతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసే విద్యార్థులకు కానీ అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అయినప్పటికీ కూడా చేస్తున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా కొన్ని ప్రతిబంధకాలు లాంటివి ఎదురవడం వల్ల కూడా ఆ పనులు ముందుకు వెళ్ళడంలో కొంత అసంతృప్తిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్న రీత్యా ముఖ్యంగా దైవ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. తద్వారా ఉపాసనా బలాన్ని పెంచుకోవడం, దానికి సంబంధించి పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా చేసే కృషి చాలా అవసరం. కనుక వీలైనంతవరకు శ్రీరామ జయరామ జయ జయ రామరామ మొదలైనవి చేసుకోవడం అనేది కూడా చక్కటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని తదుపరి మీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అసంతృప్తికి లోనవ్వకుండా అన్ని విధాలుగా కూడా అనుకూలత ఎదుర్కొనే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృషభ రాశి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు అధికంగా ఉండడం లాంటి వాటి వల్ల కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు తగిన శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యరీత్యా మీరు తగినంత వరకు శ్రద్ధ తీసుకుంటూ నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా సోదరులతో కానీ దగ్గర మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే వారికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. అంటే మీరు చేసే ఖర్చులలో అధిక భాగం వారి కొరకు కూడా మీరు ఖర్చు చేయడం, లేకపోతే వారికి ఏదైనా అవసరానికి మీరు ఆదుకోవడం, లేకపోతే నిలబడడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అనుకోని విమర్శలకి వీలైనంత దూరంగా ఉంటూ, ఆకస్మిక విమర్శలకి దూరంగా ఉంటూ, అనుకోని ఖర్చులు ఎదురవుతున్నప్పటికీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. దీంట్లో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఆ దిశగా మీరు కృషి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారు. కుటుంబ వాతావరణం బాగున్నప్పటికీ మీరు మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి వచ్చే ప్రధాన నక్షత్రాలుగా మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క రుణాలకు సంబంధించిన విషయాలు, ఇంతకు పూర్వం మీరు ఎవరికైనా రుణం ఇచ్చినట్లయితే దాన్ని సంబంధించిన విషయాలలో, అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆర్థికంగా మీరు ఇంతకు పూర్వం పెట్టిన పెట్టుబడులు ఏదైనా ఉన్నట్లయితే స్థిరాస్తుల మీద పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ దృష్టి సారిస్తారు. శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి ఎక్కువ కృషి చేస్తూ నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యమైన భూమికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో చర్చలు జరపడం,
వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించిన ఖర్చులు, న్యాయపరమైన ఖర్చులు మొదలైన వాటికి సంబంధించి కీలక చర్చలు జరిపే రోజుగా కూడా మనం భావించవచ్చు. సింహరాశి. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుందాము. మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆగిన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మీరు వేసుకున్న ప్రణాళికలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఉపాసన అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మీ మిత్రులతో కలిపి ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటారు. సంతానంతో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ ఈ రోజుని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వారి కొరకు చేసే ఖర్చులు కావడం వల్ల అది మీకు అధికంగా అనిపించకపోవడం అనేది ఒకటి జరుగుతుంది. ఎక్కువ కృషి చేయకుండానే చాలా పనులు కొంతవరకు ముందుకు కదులుతాయి కనుక అది కొంతవరకు మీకు ఉపశమనం ఇస్తుంది. మానసిక ఆందోళనని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయవలసిన బాధ్యత అయితే ఒకటి మీ మీద మీకుంది. జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా విద్యార్థులు కృషి చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే విద్యాపరమైన అవరోధాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యా రాశి. కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు, వృత్తిపరమైన ఆదాయ విషయం, వృత్తిలో నూతన బాధ్యతలు, నూతన వ్యక్తుల పరిచయాలు, ఉన్నత అధికారులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా మీకు చూపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే బంధువర్గంతో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్లాస్ వైపు నుంచి కూడా కొన్ని సపోర్ట్లు, అంటే వారి సంబంధించి ఎవరన్నా అత్తమామల వైపు నుంచి కూడా కొంతవరకు మీకు వారి యొక్క సపోర్ట్ అనేది లభించడం అనేది జరుగుతుంది. తులారాశి. తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తారు. ఈ తులారాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా పెద్దలని, గురువుల్ని సందర్శించడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక వ్యక్తులతో సంప్రదింపులు జరపడమే కాకుండా వారి ఆశీస్సులతో పాటుగా వారితో చర్చించి కొత్త విధానాలు, అంటే మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్ని మీరు అందులో ప్రవేశపెట్టే విధంగా నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించాలి. అలాగే అసంతృప్తిని అధిగమించే దిశగా మీరు కృషి చేయాలి. అసంతృప్తిని అధిగమించే విధానంలో ముఖ్యంగా చేయవలసింది శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి, పెద్దలు మొదలైన వారి ఆశీస్సులతో పాటు వారితో ఏ రకంగానూ మీకు అభిప్రాయ భేదాలు రాకుండా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ రోజుని చక్కగా సద్వినియోగపరుచుకునే వాళ్ళు అవుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మీకు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు లాంటివి అధికంగా ఉండడం, ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడడం, ప్రయాణాలు కానీ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని అవరోధాలు ఎదుర్కొనే విధంగా మీరు కొంత ఇబ్బందుల్ని ఎదుర్కోవడం, సమయానికి విశ్రాంతి లోపం వల్ల, ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గడం వల్ల, అంటే పని భారం ఎక్కువ అవ్వడం వల్ల, వీటి మీద మీకు శ్రద్ధ తగ్గడం వల్ల ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలను రీత్యా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముఖ్యమైన విషయాలు వాయిదా పడినప్పటికీ ఎక్కువ కంగారు పడకుండా నిదానంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాగ్దానాలు చేసేప్పుడు ఆలోచించేయాలి. కుటుంబ వ్యక్తులతో ఘర్షణ రాకుండా నిదానంగా వ్యవహరించి సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీళ్ళంత మౌనం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ సమయము, ధనము, శ్రమ వృధా కాకుండా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే శ్లోకాన్ని పఠించినట్లయితే మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. ధనురాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూలా, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనురాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన వ్యక్తుల పరిచయాలు, లక్ష్య సాధనగా మీరు ముందుకు వెళ్ళడం, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, నూతన భాగస్వాముల్ని కలవడం, నూతన మిత్రుల వల్ల మీరు తీసుకునే నిర్ణయాలలో, భాగస్వామి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళని సంప్రదించడం, కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులని కలవడం, వాళ్ళతో నిర్ణయాలు తీసుకునే విధంగా మీరు చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశం అనేది కనబడుతుంది. భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఏమైనా ఉండే అవి చాలా వరకు తొలగిపోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి.
మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున రోగనిరోధక శక్తి పెంచుకునే విధంగా కృషి చేయాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తులతో ఘర్షణ రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల్లో కానీ, శత్రువుల మీద విజయం సాధించే అంశాలలో కానీ, రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున కీలక చర్చలు చేయడం అనేది, జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో రుణాలకు సంబంధించిన విషయాల్ని అధిగమించే విధంగా కృషి చేస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మానసిక ప్రశాంతత అనేది అధికంగా ఉంటుంది. మిత్రులను సంప్రదిస్తారు. నూతన వ్యక్తుల సంప్రదింపులతో మీరు పెట్టిన పెట్టుబడుల మీద మీకు ఏదైనా రావాల్సినవి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన ఫలితాలని పొందడానికి ఆస్కారం ఉంది. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలత, వృత్తిపరమైన విషయాల్లో వృత్తి చేస్తున్న వారికి అనుకూలతలు, దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానంతో మీకు అభిప్రాయ భేదాలు లేకుండా వారి యొక్క సహాయ సహకారాలతో మీరు తీసుకునే నిర్ణయాలు వారు మీకు అనుకూలంగా ప్రవర్తించడం వల్ల మీ మానసిక సంతృప్తి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీనరాశి. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున గృహ సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు అనేవి కొంతవరకు బాగుంటాయి. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులకి విద్యా సంబంధమైన పరికరాల కొనుగోలు విషయంలో, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో కానీ, లేకపోతే విద్యా సంబంధమైన విషయాల్లో కానీ కొనుగోలు మొదలైనవి చేస్తారు. అంటే వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. గృహానికి సంబంధించిన విషయాలు చాలా వరకు ప్రయోజనకారిగా ఉంటాయి. కుటుంబంలో వ్యక్తులని కలవడం, బంధువర్గాలని కలిసి ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం, సంతానంతో చక్కటి సమయాన్ని వెచ్చించడం, వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, మీ ప్రతిభకు గుర్తింపు, గౌరవం లభించే దిశగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు చాలా విషయాలు అనుకూలంగా ఉండే రోజుగా మనం భావించవచ్చు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? సాధారణంగా ఈ రోజున 12 రాసుల వారు కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటు ఎవరైనా ఏ రోజున ప్రారంభిస్తారు. అలా చేసుకున్నా అది మీ అనుకూలత. దానితో పాటుగా 12 రాసుల వారు కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే గణేశుడికి పూజ చేయడం కానీ, విఘ్న నాయకుడు కాబట్టి గణేశుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, దేవాలయ సందర్శన మొదలైనవి చేసినట్లయితే అది కూడా చాలా చక్కగా మీకు అన్ని విధాల ముఖ్యమైన విషయాల్లో అవరోధాలను అధిగమిస్తూ వృత్తిపరమైన విషయాలలో, విద్యాపరమైన విషయాలలో, కార్యారంభాలలో మొదలైన వాట్లల్లో ఎదుర్కొంటున్న అవరోధాలని అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. అన్నిటా జయం జరగడానికి తప్పనిసరిగా మీరు కనీసం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని పఠించిన, గణేశుడికి సంబంధించిన శ్లోకాలు లాంటివి విన్నా, పఠించినా, చేసుకోగలిగినా, లేనట్లయితే దేవాలయ సందర్శన చేసినా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ద్వాదశ రాశి ఫలితాలని కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి మాత్రమే కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో నడుస్తున్న దశలు అంతర్దశలతో కలిపి చూసుకుంటూ, గోచారరీత్యా ఫలితాలని వ్యక్తిగత జాతకంతో కలిపి జోడించి చూసుకుంటూ తగిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం అనేది సులభంగా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఒక కృష్ణుడికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా కృష్ణుడు అనేటప్పటికీ కృష్ణుడి యొక్క బాల్యం అంటే కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఆయన యొక్క ముఖ్యమైన బాల్యం అంతా కూడా గడిపిన ప్రదేశం ఏంటి అన్న ప్రదేశంగా మనం ఆలోచించుకున్నట్లయితే దాంట్లో మనం చెప్పుకునేది ఏంటంటే గోకుల్. ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే అక్కడ ఈ యొక్క గోకుల్, దీన్ని బ్రిడ్జ్ భూమి అంటారు. బ్రిడ్జ్ భూమి అనే ప్రదేశంలో ఏమేం చెప్తారంటే సాధారణంగా గోకులం, బృందావనం, ఈ గోవర్ధనం, నందగాం, బర్సానా, ఇవన్నీ మధుర, ఇవన్నీ ప్రధానమైన ప్రదేశాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఎప్పుడది ఇదంతా కూడా ఈ బ్రిడ్జ్ భూమి అనేది చాలా విశిష్టంగా కృష్ణుడికి సంబంధించిన జీవితం గడిపిన ప్రధానమైన ప్రదేశంగా దీన్ని చెప్తారు. అయితే ఇందులో ఇప్పుడు మనం చెప్పుదాం అనుకుంటున్న విషయం ఏంటంటే గోకులం. గోకులం అనే ప్రదేశం గురించి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు, అలాగే గోకులంలో కృష్ణుడి యొక్క హావభావాలు, బాల్య లీలలు,
ఆ యొక్క స్థానంలో ఇప్పటికీ ఆయనవి ఏమేం ప్రదేశాలు అద్భుతంగా ఉన్నాయి, అలాగే ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి, ఆ ప్రదేశానికి మిగిలిన కనెక్టివిటీ ప్రదేశాలు ఏంటన్న విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా గోకులం అంటే కృష్ణుడు పుట్టిన తర్వాత ఆయనని పుట్టిన వెంటనే యమునా నదిని దాటించి గోకులంలో యొక్క నందమహారాజ్ ఇంట్లో ఈ యొక్క యశోదాదేవి దగ్గర ఈ కృష్ణుడిని పెట్టడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర ఈయన గోకులంలో గోవుల మధ్య చాలా ఆనందంగా తన బాల్యాన్నంతా గడిపిన ప్రదేశంగా గోకులం, అంటే పుట్టిన దగ్గర నుంచి దాదాపు 3.5 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఆయన అక్కడ చాలా ఆనందంగా గడిపిన ప్రదేశంగా చెప్తారు. అది ఆ ప్రదేశంలో ఇప్పటికీ, అంటే ఊరైతే పాతబడిపోయినా ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిపోయినా అవి మళ్ళీ పునరుద్ధరించినా కూడా ఆ ప్రదేశాల్లో ఈ రోజుకి కూడా మొత్తం ఆ గ్రామం అంతా కూడా మధురకి ఇది 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే బృందావనం నుంచి కూడా దీనికి కనెక్టివిటీ ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. అయితే ఈ ప్రదేశాన్ని ఈ రోజుకి కూడా ప్రతి చోట, అంటే ఆ చిన్న గోకులంలో ఇప్పటికీ కృష్ణుడి యొక్క ప్రతి చోట, ప్రతి వీధిలోనూ ప్రతి చోట చిన్న చిన్న దేవాలయాలు, ఇంకా కృష్ణుడు అక్కడ ఉన్నట్టుగా, కృష్ణుడు తిరుగుతున్నట్టుగా అనేక రకాలైన భావనని కలిగించే ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా, కృష్ణలీలల్ని గుర్తు తెచ్చుకుని తన్మయత్వం చెందే ప్రదేశంగా అక్కడ మనకి చెప్తూ ఉంటారు. ఆ ప్రదేశం చూడడానికి, అంటే పాతబడిన ప్రదేశం పాతది కావచ్చు, కానీ కృష్ణుడి మీద ఉండే అనుబంధం, కృష్ణుడితో ఉండే ఆధ్యాత్మిక అనుబంధంతో ఉండే వ్యక్తులకి, ఆ వాత్సల్యంతో ఉండేవారికి ఆ ప్రదేశం చాలా 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 నూతన శక్తి, విపరీతమైన భక్తి మొదలైన వాటిని ప్రసాదిస్తుండడంలో అసలు ఎక్కడా కూడా సందేహం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి అంటే, పుట్టంగానే ఆయన ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడే కొంత పెరిగాడు, ఇక్కడే ఆడుతూ పాడుతూ వెనదొంగిలించడం, గోపికలతో ఆటపాట్లు, ఈ గోవర్ధన పర్వతం చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో ఆయన యొక్క ఇది చేయడం మొదలైనవి జరిగాయి. కాబట్టి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏముంటాయి అంటే, ఆ ప్రదేశాల విశిష్టత ఏంటన్నది కొంత మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే, మొట్టమొదటగా ఈ గోకులంలో పాత గోకులం, కొత్తదున్న పాతగా ఉన్న వీధులు కూడా ఉంటాయి. అంటే అంతా కలిపేసి ఒకసారి మీరు చుట్టూ తిరిగినట్టు అయిపోతుంది, ఓన్ వెహికల్ ఉన్నా. కానీ మామూలుగా అక్కడ గనక వెళ్ళినట్లయితే గోకులంలో మొట్టమొదటి మనకి వెళ్ళంగానే ఎంటర్ అవ్వగానే దేవాలయం లాగా ఒకటి మనకి గిరిధారుడితో ఉన్నట్టుగా ఉండే దేవాలయం కృష్ణుడిది ఒకటి మనకి కనబడుతుంది. దాన్ని దామన్ ఘాటి అంటారు, అదొకటి మనం చూస్తాం. అది దాటి కొంచెం ముందుకెడితే ఈ చాలామంది చేస్తుంటారు పరిక్రమ అని చెప్పి, అంటే ఈ యొక్క గోవర్ధనగిరి చుట్టూ తిరగడం అనేది, దాని అసలు ఆ గోవర్ధన పర్వతం అనేదే విపరీతంగా విశాలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇందా నేను చెప్పిన ఘాటి, ఆ టెంపుల్లో గోవర్ధనుడి రూపంలో, అంటే ఈ యొక్క గిరిరాజుని ఆయన ఎత్తిన పర్వతం రూపంలో ఉండే దేవాలయంతో దాంతో కలిపిన మూర్తి ఒకటి మనం చూస్తాం. అది దాటి కొంచెం ముందుకి కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ అతి ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ గోవర్ధన పర్వతం ఇది కూడా దాటి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే నందభవన్ అని చెప్తారు. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. దాన్నే 84 స్తంభాల దేవాలయం ఇల్లులా కూడా చెప్తారు. అయితే ఈ నందభవన్ అంటే ఏంటంటే, చిన్నప్పుడు కృష్ణుడు బలరాముడితో కలిపి పెరిగిన ప్రదేశం నందమహారాజు యొక్క ఇల్లుగా చెప్తారు. సోదా వాళ్ళది అదే హౌస్, దాంట్లో ఆయన పెరిగాడు, అక్కడ ఆయన ఆటపాటలు, అదే ప్రదేశంలో ఆయనకి సంబంధించి కూడా ఆయన నామకరణాలు అవన్నీ జరిగిన నందభవన్ అనేది చాలా చాలా విశేషమైన ప్రదేశంగా చెప్తారు. అంటే పురాతనంగా ఉండొచ్చు, చాలా పాతది కావచ్చు, 84 స్తంభాల మీద కట్టిన హౌస్ లాగా కూడా దాన్ని చెప్తారు. అది ఒకటి నందభవన్ గురించి ఒకటి. అది దాటి ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే అంత దగ్గరే ఉంటాయి, ఇవి పెద్ద పెద్ద దూరాలు ఏమి ఉండవు ఇవి. అక్కడ ఇంకొంచెం ముందుకెడితే రామన్ సేతి అనే ఒక ప్రదేశాన్ని చెప్తారు. అంటే అక్కడ ఇసుక చాలా 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 ప్రాముఖ్యమైంది. దాని పక్కనే ఒక చిన్న పార్కు కూడా ఉంటుంది. అందులో మనకి ఉష్ణపక్షులు, రకరకాల జింకలు అన్నీ ఉండే ఒక పార్క్ ఉంటుంది పక్కన. కానీ ఈ రామన్ సేతిలో మనకు కనబడేది ఏంటంటే, కృష్ణుడు ఆడుకున్న ఇసుక. అంటే తల్లి ఇతను ఏదైనా తీసుకురమ్మని పంపించినప్పుడు బాల్య చేష్టలతో వెళ్లకుండా అక్కడ ఆడుకుంటూ సాయంత్రం దాకా అక్కడే గడిపి, అక్కడే రామన్ సరోవర్ని సాయంత్రం దాకా ఆడుకొని, ఆ మట్టిలో దొర్లి స్నేహితులతో ఆడుకొని అంతా చేశాక అక్కడికి వెళ్ళి ఆయన స్నానం చేసిన ప్రదేశంగా సరోవర్ కూడా ఇంకోటి ఉంటుంది. అయితే ఈ యొక్క విశేషం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఆయనని తలుచుకొని ఇప్పటికీ వెళ్ళిన వాళ్ళు పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆ మట్టిలో ఆడుకుంటూ ఉంటారు. తర్వాత అందులోనే పొర్లు దండాల్లాగా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే అందులో కూడా అంటే దానికి చాలా విశేషంగా భగవంతుడిని తలుచుకొని
ఆ యొక్క మట్టిలో కనుక ఇలా చేస్తే దేవుడి యొక్క అనుబంధం బలపడుతుందన్న ఉద్దేశంతో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ విశేషం ఏంటంటే ఆ మట్టి ఒంటికి అంటుకోవడాలు అలా ఉండదు, చాలా స్మూత్గా ఉండడం చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి దాంట్లో అది కూడా ఒక బాల్య చేష్టగా కృష్ణుడి తలుచుకొని ఆ రామన్ సేతి అక్కడ ఆ ప్రదేశంలో ఇది చేయడం అనేది ఒకటి. ఆ యొక్క ఇసుక దాని పక్కన ఇప్పటికీ కొన్ని కుటీరాల్లాగా ఈ యొక్క వీళ్ళవి యోగులవి చిన్న చిన్న ఆశ్రమాల్లాగా ఉండేది ఒకటి. అలాగే ఆ పార్క్ కూడా దానికి సంబంధించి ఒకటి అక్కడ ఇంకొక విశేషంగా కూడా చెప్తారు. అలాగే నందభవన్లోనే కిందకి కనుక వచ్చేస్తే చాలా పెద్దది కదా, విశాలంగా ఉంటుంది కదా. దాంట్లోనే ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఏం చెప్తారంటే ఆయనకి సంబంధించిన ఫుడ్ వాళ్ళ మదర్ పెట్టినట్టుగా, అంటే ఈ యొక్క యశోదాదేవి పెట్టినట్టుగా, దానికి సంబంధించి కొంచెం కిందకు వచ్చి దూరంగా వస్తే దాని రిబ్బన్లతో రకరకాలుగా కట్టిన ఒక దేవాలయం, అది యోగమాయ దేవాలయంగా, అంటే అది కాళికాదేవి దేవాలయంగా ఒకటి చెప్తారు, అలాంటి ప్రదేశంగా చెప్తారు. అలాగే ఇంకా కొంచెం దీన్ని దాటి ముందుకెడితే బ్రహ్మాండ ఘాట్ అని వస్తుంది. బ్రహ్మాండ ఘాట్ అంటే ఏంటంటే కృష్ణుడిని చిన్నప్పుడు మట్టి తిని మట్టిలో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళమ్మ భయపడి యశోదాదేవి సార్ నోరు తెరిచి చూపించి ఏం తిన్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది. ఆవిడ కంగారు పడి అడిగినప్పుడు ఏం చేస్తాడంటే నోరు తెరిచి చూపిస్తాడు, ఆ విశ్వం మొత్తం అందులో కనబడుతుంది, అంటే బ్రహ్మాండం మొత్తం ఆవిడ అందులో చూడడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒక బ్రహ్మాండ ఘాట్ అని చెప్పి ఆ ప్రదేశం అక్కడ దాన్ని విశేషంగా చెప్తారు. నిజంగానే అక్కడ పెద్ద యమునా సరౌండింగ్స్లోనే అది ఉంటుంది, అదొక ఘాట్, అదొకటి చూడదగింది. అలాగే దీంతో పాటుగా గోవర్ధన టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. ఆ గోవర్ధన టెంపుల్ యొక్క ప్రాధాన్యత కూడా ఏంటంటే అక్కడ గోవర్ధన టెంపుల్లో కృష్ణుడు ఉండడమే కాకుండా ఆయన యొక్క ప్రతిమ, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే అక్కడ నార్సీ గంగ, అంటే గంగాదేవిని అక్కడికి కృష్ణుడు తెచ్చాడన్నట్టుగా ఒక తొట్టెలోకి వాటర్ కోసం వాళ్ళమ్మ అడిగినప్పుడు గంగానది కోసం ఆవిడ ఆశపడినప్పుడు యశోదాదేవి ఆవిడ కోసం మాన్సీ గంగ, అంటే గంగానదిని తెచ్చి ఆయన అక్కడ తెచ్చాడు అన్న విధానంలో అక్కడ దానికి కూడా చాలా విశిష్టత ఒకటి చెప్తారు. అంటే ఆయన జీవితం మొదలైంది గోకులంలో కాబట్టి గోకులంలోనే తల్లిదండ్రులతో ఆయన ఎక్కువ కాలం గడిపాడు కాబట్టి, అంటే ఆటపాటలతో యశోద నందమహారాజుతో గడిపాడు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ప్రదేశంగా దీన్ని చెప్తారు. కాబట్టి ఈ మార్గశిర మాసం అంటేనే మాసాల్లో అగ్రహాయనం, అంటే కృష్ణుడికి సంబంధించిన మాసంగా చెప్తారు. కాబట్టి మనం ఈ రోజున కృష్ణుడికి సంబంధించి కృష్ణుడి బాల్యంలో అతి ముఖ్యమైన ప్రదేశంగా గోకులం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇక రాబోయే వాట్లల్లో కృష్ణుడి యొక్క ఎదుగుదల, ఆయన విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది అన్న విషయాలన్నింటినీ కూడా తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో మనం తప్పకుండా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ మాసం అంతా కూడా తప్పనిసరిగా కృష్ణుడికి సంబంధించి దామోదరాయ నమః, నారాయణ నమః, లేకపోతే విష్ణువే నమః ఏది అనుకున్నా అది చక్కటి ఫలితాలు ఇవ్వడమే కాకుండా అన్ని విధాల వ్యక్తికి అభివృద్ధిని కలిగిస్తుందని మనం గుర్తుంచుకోవాలి. అలాగే అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశిఫలాలు తెలియజేస్తున్నాయి, వారు పాటించవలసిన పరిహారాలు, అలాగే నేటి విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.